మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. 18వ రోజుకి దేవుడు ఈ యొక్క అరుణోదయ వాక్య పట్టణానికి నడిపించారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. ఈరోజు లూకా సువార్త 3వ అధ్యాయం 4వ అధ్యాయము ఆ యొక్క వాక్య పట్టణం చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రార్థన. సర్వశక్తిమంతుడు సర్వాధికారి నిత్య నివాసమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ నామానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. గడిచిన రాత్రంతే మాకు మంచి స్వప్నత దయచేసి మరొక దినము మాకు దయచేసిన విధానానికి స్తోత్రం తండ్రి. ఈ దినము అరుణోదయ వాక్య పట్టణంలో లూకా సువార్త 3వ అధ్యాయము 4వ అధ్యాయం చదువుతుండగా మీ తోడు మీ సహాయం మాకు అనుగ్రహించబడుతుంది. సమస్తం మీ చేతులకు అప్పగించుంటూ మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. లూకా సువార్త 3వ అధ్యాయము. తిబేరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలియాకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేని దేశమునకు లుసానియా అధిపతిగాను, అన్నయు కయప్పయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యంలోనున్న జకరయ్య కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యం వచ్చెను. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తీసం పొందవలెనని యోర్దాను నది ప్రదేశం అంతటా ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడి. ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. వంక మార్గంలో తిన్నవి వగును, కరుకు మార్గంలో నున్నవి అవగును. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యంలో కేకలు వేయించిన ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు రాయబడినట్టు ఇది జరిగేను. అతడు తన చేత బాప్తిసం పొందవచ్చిన జనసమూహమును చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసు తగిన ప్రతిఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీరు అనుకోన మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరును ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పాను. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలెనని అతన్ని అడుగగా, అతడు 2 అంగీలు గలవాడు ఏమీ లేనివాడికి ఇవ్వవలెనని, ఆహారం గలవాడును అలాగే చేయవలెనని వారితో చెప్పాను. సుంకరులను బాప్తిసం పొందవచ్చి, బోధకుడా మేమేమి చేయవలనని అతన్ని అడుగగా, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పాను. సైనికులు మేమేమి చేయవలనని అతన్ని అడిగిరి. అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టకయో, ఎవని మీద అపనింద వేయకయో మీ జీతములతో తృప్తి పొంది ఉండునని వారితో చెప్పాను. ప్రజలు కనిపెట్టుచు, ఇతడు క్రీస్తై ఉండనేమో అని అందరూ యోహానును గూర్చి తమ హృదయములలో ఆలోచించుకొనిచుండగా, యోహాను, నేను నీళ్లలో మీకు బాప్తిస్మిచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు. ఆయన చెప్పులు వారును విప్పుటకు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలను అగ్నిలను మీకు బాప్తిసమిచ్చును. ఆయన చాట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయునని అందరితో చెప్పెను. ఇదియుగక అతడు ఇంకను చాలా సంగతులను చెప్పి ప్రజలను హెచ్చరించు వారికి సువార్త ప్రకటించుచున్నాను. అయితే చతుర్థాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును, అతని సోదరుని భార్య అయిన హేరోదియ నిమిత్తమును యోహాను అతనిని గద్దించినందుకు, అది వరకు తను చేసినవన్నీ చాలవన్నట్టు అతడు యోహానును చెరసాలలో వేయించెను. ప్రజలందరూ బాప్తిసము పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరకారముతో పావురం వలె ఆయన మీదకి దిగివచ్చెను. అప్పుడు, నీవు నా ప్రియ కుమారుడువు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్లు ఏడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. యోసేపు హేలీకి, హేలీ మత్తాతుకు, మత్తాతు లేవికి, లేవి మెల్కీకి, మెల్కీ యన్నాకు, యన్న యోసేపునకు, యోసేపు మత్తాతియకు, మత్తాతియ ఆమోస్కు, ఆమోసు నహోముకు, నహోము ఎస్లీకి, ఎస్లీ నగ్గైకి, నగ్గై
మాయాతు మత్తాతియాకు, మత్తాతియా సిమియాకు, సిమియా యోషేకు యోధాకు, యోధా యోహన్నాకు, యోహన్నా రేసాకు, రేసా జెరుబ్బాబేలు షయల్తీయేలు, నేరి మెల్కీకి, అద్ది కోసాము ఎల్మదాము ఏరు యెహోషువకు, ఎలియేజరు యోరీము మత్తాతు లేవి షిమ్యోను యోధాకు, యోధా యోసేపు యోనాము ఎల్యాకీము మెలేయా మెన్నా మత్తాత నాతాను దావీదుకు, యెషయి ఓబేదు బోయాజు సాల్మాను నైసోను అమీనాదాబు ఆరాము హెష్రోము పెరెసు యోదా యాకోబు ఇస్సాకు అబ్రహాము తెరాహు నాహోరు సెరుగు రాయు పెలెగు హెబేరు షెలాహు కేయినాను అర్పక్షద్దు షేము నోవాహు లెమెకు మెతుషాల హనోకు హెరేదు మహలాలీలు కేనాను ఎనోష్కు షేతు ఆదాము దేవునికి కుమారుడు. 4వ అధ్యాయము. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపించబడి ఆత్మచేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలి కొనగా, అపవాది, నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పమని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించుడని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ 1 నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యములు మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నదని, అది ఎవరికి నేను ఇయ్యగోరుదునో వానికి ఇత్తును, కాబట్టి నీవు నాకు మొక్కెత్తివా, ఇదంతే నీదగునని ఆయనతో చెప్పాను. అందుకేసు, నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రమే సేవింపవాలని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. పిమ్మట ఆయన యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడివైతే ఇక్కడ నుండి క్రిందికి దూకుము, నిన్ను కాపాడుటకే నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు ఆయన చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయాను. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశం అంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నుండి వారి సమాజ మందిరంలోనూ బోధించుచూ వచ్చెను. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిల్చుండెను. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథం విప్పగా, ప్రభు ఆత్మ నా మీదకి వచ్చినది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, చెరలోనున్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడి నా చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను.
సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేల్చొడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరినదని వారితో చెప్పసాగెను. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనిచుండగా ఆయన వారిని చూచి, వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అను సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేసితివని మేము వింటిమో ఆ కార్యములు నీ స్వదేశమందును చేయమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురనెను. మరియు ఆయన, ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలియా దినములయందు 3 ఏండ్లు 6 నెలలు ఆకాశం మూయబడి దేశమంతటా గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా సీదోనులోని సారెపత్ అను ఊరిలో ఉన్న ఒక విధవరాల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థులైన నయమానును తప్ప మరి ఎవరునూ శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణములలో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందులుగా పడదోయవలనని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకొని పోయిరి. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తమ మార్గమున వెళ్ళిపోయిరి. అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణములకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. ఆయన వాక్యము అధికారంతో కూడినదై ఉండెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమాజ మందిరంలో అపవిత్రాత్మ దయ్యపు ఆత్మ పట్టిన వాడు ఒక్కడుండెను. వారు, నజరేయుడవైన యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపజేయవచ్చితివా? నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేశాను. అందుకు యేసు, ఊరుకుండుము, ఇతనిని వదిలిపొమ్మని దాన్ని గద్దింపగా దయ్యము వారి మధ్యను పరద్రోసి వానికి ఏ హానియు చేయక వదిలిపోయెను. అందుకు అందరూ విస్మయం ఉంది, ఇది ఎట్టి మాట, ఈయన అధికారంతోనూ బలముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోచున్నవని ఒకరితోనొకరు చెప్పుకొనిరి. అంతటా ఆయనను గూర్చి సమాచారం ఆ ప్రాంతములంతటా వ్యాపించెను. ఆయన సమాజ మందిరంలోను నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళి, సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను గనక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకొనిరి. ఆయన ఆమె చెంత నిలవబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను. సూర్యుడు అస్తమించుచుండగా నానా విధములైన రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరెవరి వద్ద నుండిరో వారందరూ నా రోగులను ఆయన యొద్దకు తీసుకువచ్చిరి. అప్పుడైన వారిలో ప్రతివాని మీద చేతులుంచి వారిని స్వస్థపరచును. ఇంతేగాక దయ్యములు నీవు దేవుని కుమారుడు అని కేకలు వేసి అనేకులను వదిలిపోయెను. ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండెను గనక ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనీయలేదు. ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశంకి వెళ్ళెను. జనసమూహము ఆయనను వెతుకుచు ఆయన యొద్దకు వచ్చి తమ్మును విడిచిపోకుండా ఆపగా ఆయన, నేనితర పట్టణంలోనూ దేవుని రాజ్య సువార్త ప్రకటింపవలెనని ఇందు నిమిత్తమే నేను పంపబడితినని వారితో చెప్పెను. తర్వాత ఆయన యూదయ సమాజ మందిరంలోనూ ప్రకటించుచుండెను. దేవుడి యొక్క వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమం ముగించున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. గడిచిన ఈ యొక్క కార్యక్రమాన్ని తండ్రి మీ చేతులుగా అప్పగించుకున్న ప్రభా, ఆది నుంచి అంతవరకునైనా ఈ యొక్క లోక సువార్త 3వ అధ్యాయం 4వ అధ్యాయం సాధారణంగా మీకు ఇచ్చిన కృపకి స్తోత్రములు తండ్రి. ఆ యొక్క ఆది నుంచి అంతవరకునైనా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఈ యొక్క కార్యక్రమం జరిగించడానికి ఇచ్చిన కృపకి స్తోత్రం చేయించుకొని తిరిగి రేపు ఉదయం 5 గంటలకి ఈ యొక్క అరుణోదయ వాక్య పట్టణంలో మళ్ళీ మేము కలుసుకున్న కృప మాకు అందరూ రైతు సమస్త మీ చేతులుగా పెంచుకున్నాం. మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనాలండి.